హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తర్మ. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్కి వచ్చేసామండి. శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్లో ఎప్పుడు మనం శారీస్ మాత్రమే చూస్తున్నాం కదా, కానీ ఈ సారీ అలా కాకుండా డిజైనర్ హాఫ్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూసేద్దాం. శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్లో మనకి హాఫ్ శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు లక్ష్మీనారాయణ రెడీగా ఉన్నారు. హలో అండి. ఈరోజు మొత్తం కూడా డిజైనర్ కలెక్షన్స్ చూద్దాము. ఫస్ట్ వెరైటీ ఫ్యాన్సీ. ఓకే, ఫస్ట్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి మనకి పీచ్ కలర్ కాంబినేషన్ లో ఉందండి. మంచి కలర్ఫుల్ గా ఉంది. ప్లస్ మనం బెల్ట్ పార్ట్ చూసినట్లయితే కనుక కొంచెం లెంతీగా ఉన్న 2 ఇంచెస్ బెల్ట్ పార్ట్ ఇచ్చారు. ఇది మొత్తం కూడా మనకి సాఫ్ట్ నెట్టెడ్ మెటీరియల్ యూస్ చేసి దానిపైన అక్కడక్కడ కూడా మనకి చిన్న చిన్న కుందన్స్ ఇచ్చారు. దట్టు లోపల కూడా మనకి సాటిన్ మెటీరియల్ ఇవ్వడం వల్ల ఏంటంటే నెట్టెడ్ లోపల నుంచి ఈ లైనింగ్ సాటిన్ మెటీరియల్ ఏదైతే ఉందో అది మంచి షైనింగ్ కనిపిస్తుంది. కలీజ్ మోడల్ ఉంటుంది. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి కట్ వర్క్ స్టైల్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. ఆల్మోస్ట్ కూడా మనకి ఏంటంటే ఒక 10 to 15 ఇంచెస్ బోర్డర్ తీసుకుని కొంచెం లెంతీగా ఉండే విధంగా అప్ అండ్ డౌన్స్ వచ్చే విధంగా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ లో మాత్రం బ్లూ కలర్, అంటే స్కర్ట్ పార్ట్ మొత్తం కూడా పీచ్ కలర్ ఉంది కదా, దీనికి బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి బోర్డర్ అనేది ఇచ్చేసి మొత్తం కూడా హెవీగా గ్రాండ్ గా కనిపించే విధంగా సింగిల్ కలర్ కాంబినేషన్ తో పిటాయి వర్క్ తో మనకి ఇక్కడ డిజైన్ అంతా కూడా ఎలివేట్ చేశారు. కుందన్ వర్క్ వచ్చింది, అలాగే పిటాయి వర్క్, లోపలంతా కూడా సాఫ్ట్ నక్కీతో మనకి ఫిల్ చేశారు. కింద మాత్రం మనకి షిమ్మర్ మెటీరియల్ తీసుకున్నారు. కింద మళ్ళీ ఎడ్జ్లో మనకి బ్లూ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఇది టోటల్గా మనకి స్కర్ట్ పార్ట్ అండి. దీనికి బ్లౌజ్ అండ్ ఓని ఎలా ఇచ్చారో చూద్దాం. షిమ్మర్ బ్లౌజ్ వచ్చింది. షిమ్మర్ బ్లౌజ్ గోల్డ్ కలర్, కింద దామన్ పార్ట్లో షిమ్మర్ బోర్డర్ వచ్చింది కదా, సేమ్ అదే కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ ఇచ్చారు. బోర్డర్ సేమ్ బోర్డర్, బెల్ట్ పార్ట్లో ఉన్న బోర్డరా? ఓకే, సేమ్ బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. అలాగే ఓని బ్లూ కలర్ మేడం. బ్లూ కలర్ అంటే కింద దామన్ పార్ట్లో మనకి వెల్వెట్ మెటీరియల్ బ్లూ కలర్ ఏదైతే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్తో మనకి ఇక్కడ నెట్టెడ్ మెటీరియల్ యూస్ చేశారు. సాఫ్ట్ నెట్ మెటీరియల్. కింద వచ్చేసరికి చిన్న చిన్న గోల్డ్ కలర్ కుందన్స్ కూడా ఇచ్చారు. అలాగే 4 సైడ్స్ కూడా మనకి ఒకటే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. బెల్ట్ పార్ట్లో అలాగే హ్యాండ్స్కి మనకి ఏదైతే లేస్ బోర్డర్ ఇచ్చారో సేమ్ లేస్ బోర్డర్ని మనకి ఓనికి కూడా 4 సైడ్స్ కంటిన్యూ చేశారు. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత? 5290 మేడం. 5290 రూపీస్కి హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. ఇందులో మనకి 50% ఆఫ్ కూడా ఉంది మేడం. ఇప్పుడు చెప్పిన రేట్లోనా? ఇప్పుడు ఈ 5000 చేంజ్ ఏదైతే చెప్పామో దాంట్లో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉందండి. ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుంది? కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ అనేది అవైలబుల్ ఉంటుందండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ కూడా నెట్టెడ్ మేడం. నెట్టెడ్ మెటీరియల్ పైన బెల్ట్ పార్ట్ చూసినట్లయితే కనుక గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పీచ్ కలర్ కాంబినేషన్కి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బెల్ట్ పార్ట్ యాడ్ చేశారు. గ్రీన్ కలర్ కాంబినేషన్కి మొత్తం కూడా పిటాయి వర్క్, లోపల సాఫ్ట్ నక్కీ వర్క్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి సాఫ్ట్ నెట్టెడ్ మెటీరియల్, దట్టు మనకి షైనింగ్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. కిందకి వచ్చే కొద్దీ కూడా మనకి డిజైన్ అనేది పెరుగుతూ ఉంటుందండి. పైన మాత్రం చిన్న చిన్న బుట్టీస్ ఓన్లీ గోల్డ్ కలర్ కాంబినేషన్తో మాత్రమే ఇచ్చారు. చిన్న చిన్న కుందన్స్ కూడా యాడ్ చేశారు. నెక్స్ట్ ఇంకొక లైన్ చూసినట్లయితే ఇంకా కొంచెం పెద్ద సైజులో మనకి బుట్టీస్ అంటే కలసం మోడల్లో ఇచ్చేసి లోపల గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది యాడ్ చేశారు. కింద మనకి ఒక చైన్ మోడల్లో ఒక డిజైన్ ఇచ్చారు. అది మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్లో ఉంటుంది. ఇంతకుముందు మనం పైన లైన్లో కలసం మోడల్ ఏదైతే చూసామో దానికన్నా ఇంకొంచెం పెద్ద సైజులో సేమ్ డిజైన్, కాకపోతే సైజ్ మాత్రం మనకి పెంచారనమాట. పెద్ద సైజులో ఇచ్చేసి లోపల గ్రీన్ కలర్ యాడ్ చేసి కింద మనకి చైన్ మోడల్ ఇచ్చారు. కింద దామన్ పార్ట్ మాత్రం మిడిల్ పార్ట్లో మనకి సిల్వర్ కలర్ ఇచ్చేసి ఫ్లవర్ డిజైన్ మాత్రం గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ యాడ్ చేసి 2 సైడ్స్ కూడా గ్రీన్ కలర్ బెల్ట్ పార్ట్ అనేది తీసుకున్నారు. గ్రీన్ కలర్ బోర్డర్ అంటే బెల్ట్ పార్ట్లో ఏ డిజైన్ అయితే చూసామో సేమ్ డిజైన్ని మనకి 2 సైడ్స్ యాడ్ చేశారు. ఇది టోటల్గా మనకి స్కర్ట్ పార్ట్. దీనికి బ్లౌజ్ అండ్ ఓని ఎలా వచ్చిందో చూద్దాం. గోల్డ్ కలర్ షిమ్మర్ వచ్చింది. షిమ్మర్లోనే కొంచెం జూట్ మిక్స్ కూడా యాడ్ అవుతుంది. అలాగే బెల్ట్ పార్ట్లో ఏదైతే కింద దామన్ పార్ట్లో ఏవైతే 2 బోర్డర్స్ ఇచ్చారో అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. ఓని ఏ కలర్ ఇచ్చారో చూద్దాం. ఓని క్రీమ్ కలర్ షిఫాన్ వస్తుంది. ఓకే, అంటే ఫ్యాబ్రిక్ అనేది చేంజ్ అయిందండి. స్కర్ట్ మొత్తం కూడా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు కదా, ఇక్కడ మాత్రం మనకి రెగ్యులర్గా ఉండే ప్యాటర్న్ కాకుండా ఇది మనకి ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ క్రీమ్ కలర్ అంటే దగ్గరగా మనకి గోల్డ్ కలర్కి దగ్గరగా ఉండే విధంగా కలర్ తీసుకుని చిన్న చిన్న కుందన్స్ని గోల్డ్ కలర్ కుందన్స్ని ఇచ్చారు. అలాగే 4 సైడ్స్ కూడా ఈ గ్రీన్ కలర్ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ అనేది కామన్గా కంటిన్యూ అవుతుంది. ఇది ఈ సిల్వర్ బోర్డర్ 2 సైడ్స్ ఇచ్చారు. 2 సైడ్ వచ్చింది మేడం. ఇక్కడ ఇంతకు ముందు మనం దామన్ పార్ట్లో మిడిల్ పార్ట్లో సిల్వర్ బోర్డర్ ఒకటి వచ్చింది కదండి, సేమ్ అదే బోర్డర్ని హ్యాంగ్ అయ్యే పార్ట్కి 2 సైడ్స్ కూడా యాడ్ చేస్తారు ఓనీ పార్ట్కి. ఈ హాఫ్ సారీ కాస్ట్ 4190 మేడం. 4190 రూపీస్కి హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. ఇందులో 50% డిస్కౌంట్ ఉంది. అంటే ఓన్లీ హాఫ్ సారీస్ మీద మాత్రమేనా డిస్కౌంట్ అనేది? శ్రీ పరిణయ సారీస్ అండ్ సూట్స్లో ఉన్న ఆల్ వెరైటీస్ పైన కూడా మనకి 50% డిస్కౌంట్ ఉంది. అది అతి కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం.
నెక్స్ట్ కూడా మనకి నెట్టెడ్ మేడం, ఇది పర్పుల్ కలర్ వస్తుంది. ఇంతకు ముందు చూసినట్లే మనకి షిఫాన్ 2 ఫ్యాబ్రిక్స్ యూస్ చేశారు ఈ హాఫ్ శారీలో. ఇది వచ్చేసి డార్క్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్ అండి, మొత్తం కూడా గోల్డ్ కలర్ తో హెవీగా దీంట్లో మనకి డిజైన్ కనిపిస్తుంది. బెల్ట్ పార్ట్ చూసినట్లయితే అటు ఇటు రెండు వైపులా కూడా రెడ్ కలర్ తో గోట్ వర్క్ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాంట్లో మనకి పిటాయి వర్క్ యాడ్ చేశారు. అలాగే ఇక్కడ మిడిల్ పార్ట్ మొత్తం కూడా డార్క్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్ పైన టోటల్ గా వేరే కలర్ అనేది ఎక్కడ కూడా యాడ్ చేయకుండా సింగిల్ కలర్ కాంబినేషన్తో గోల్డ్ కలర్తో మనకి లెంతీగా అంటే కింద బోర్డర్ని టచ్ చేస్తూ హాఫ్ పార్ట్ అంతా కూడా కవర్ చేసే విధంగా మనకి లైన్స్ లాగా డిజైన్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ కుందన్స్ ఇచ్చారు, ఇక్కడ చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు, ఈ బుటీస్ మధ్యలో యాడ్ చేశారు. కింద నుంచి చూసినట్లయితే లెంతీగా పై వరకు కూడా ఒక లైన్స్ వైజ్గా ఒక క్రీపర్ పార్ట్ యాడ్ చేశారు. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే పైన బెల్ట్ పార్ట్లో ఏదైతే గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న డిజైన్ ఉందో అది మనకి 2 లైన్స్ ఇక్కడ యాడ్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో అంటే గోల్డ్ కలర్ షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దానిపైన అంతా కూడా సాఫ్ట్ నక్కి అండ్ హెవీ పిటాయి వర్క్తో మనకి గ్రాండ్గా డిజైన్ చేశారు. దీనికి బ్లౌజ్ అండ్ ఓనీ ఎలా వచ్చాయో చూద్దాం. బ్లౌజ్ గోల్డ్ కలర్ మనకి షిమ్మర్ బ్లౌజ్. ఓకే, కింద దామన్ పార్ట్లో అలాగే పైన బెల్ట్ పార్ట్లో ఏదైతే వచ్చిందో అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా కవర్ చేశారు. ఓనీ షిఫాన్ వస్తుంది, ఎల్లో కలర్ మ్యాంగో ఎల్లో షేడ్ షిఫాన్ ఫ్యాబ్రిక్, ప్యూర్ షిఫాన్ మ్యాంగో ఎల్లో షేడ్ అండి. దానిపైన చిన్న చిన్న గోల్డ్ కలర్ కుందన్స్ కూడా ఇచ్చారు. బెల్ట్ పార్ట్లో ఏదైతే డిజైన్ ఉందో ఈ డిజైన్ అనేది మనకి 4 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఏదైతే బోర్డర్ కనిపిస్తుందో హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఈ బోర్డర్ అంటే ఇంతకు ముందు మనం ఇది దామన్ పార్ట్లో చూసాము, ఇదే బోర్డర్ మనకి ఈ ఓనీకి రెండు వైపులా కూడా డిజైన్ చేశారనమాట హ్యాంగ్ అయ్యే పార్ట్స్లో. 4190 రూపీస్కి ఈ హాఫ్ శారీ అవైలబుల్ ఉంది. ఇందులో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉందండి, అంటే మనకి 2000 చేంజ్కి ఈ హాఫ్ శారీ వస్తుంది. నెక్స్ట్ వెరైటీ నెట్టెడ్ మేడం, ఇది రెడ్ కలర్. మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ స్కర్ట్ పార్ట్కి చాలా హెవీగా ఉన్నటువంటి దామన్ పార్ట్ యాడ్ చేశారు. బిగ్ బోర్డర్ వచ్చింది, ఆల్మోస్ట్ మనకి స్కర్ట్ బోర్డర్ హాఫ్ పార్ట్ అంతా కూడా కవర్ అవుతుంది. ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే రెడ్ కలర్ స్కర్ట్ పార్ట్కి రెడ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్తోనే బెల్ట్ పార్ట్ ఇచ్చేసి దానిపైన గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఒక డిజైన్ ఇచ్చారు. ఈ డిజైన్ మనకి బెల్ట్ పార్ట్లో వస్తుంది. మిగిలిన పార్ట్ మొత్తం కూడా స్మాల్ సైజ్ కలీజ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చేసి దానిపైన ప్లెయిన్ ఇచ్చేసారు అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి ప్లెయిన్ ఇవ్వడం వల్ల కింద ఉన్నటువంటి దామన్ పార్ట్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ అనేది బాగా హైలైట్ అవుతుంది. చాలా ఆల్మోస్ట్ మనకి స్కర్ట్ హాఫ్ పార్ట్ మొత్తం కూడా కవర్ చేశారు. ఇక్కడ 2 కలర్స్ కాంబినేషన్తో లైన్స్ వైజ్గా ఉన్న బోర్డర్, తర్వాత ప్లెయిన్ బోర్డర్, ఇక్కడ ప్లెయిన్ గ్రీన్ కలర్. బెల్ట్ పార్ట్లో ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ సేమ్ యాడ్ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్లో అంతా కూడా 2 డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నటువంటి బోర్డర్స్ ఇచ్చారు. బేస్ వచ్చేసరికి బ్లాక్ కలర్ మీద గోల్డ్ కలర్తో డిజైన్ ఉంటుంది, తర్వాత ఇంకొకటి వచ్చేసరికి గోల్డ్ కలర్ మీద ప్యాచ్ వర్క్స్ ఇచ్చారు. రెడ్ కలర్ స్కర్ట్ కాబట్టి రెడ్ కలర్ కాంబినేషన్, గోల్డ్ కలర్ ఇక్కడ ఉంది కాబట్టి గోల్డ్ కలర్ కాంబినేషన్ అంటే థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. ఈ ప్యాచెస్ని టోటల్గా అంతా కూడా స్కర్ట్ పార్ట్లో డిజైన్ చేశారు. దీనికి ఓనీ అండ్ బ్లౌజ్ ఎలా వచ్చాయో చూద్దాం. బ్లౌజ్ వచ్చి మనకి వెల్వెట్. ఓకే, ఇక్కడ కాటన్ థ్రెడ్ వర్క్ క్రీమ్ కలర్ తీసుకున్నారు. లోపల సాఫ్ట్ నక్కీతో మనకి నెక్ పార్ట్, 1 సైడ్ నెక్ పార్ట్ మొత్తం కూడా ఇచ్చారు. అలాగే బెల్ట్ పార్ట్లో ఏదైతే మనకి డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ని ఇక్కడ హ్యాండ్స్కి యాడ్ చేసుకునే విధంగా, ఇక్కడ హ్యాండ్స్ మాత్రం షార్ట్ హ్యాండ్స్ పెట్టుకునే విధంగా మనకి చిన్న స్లీవ్స్ కూడా యాడ్ చేశారు. ఇదేంటంటే మనకి లేస్ వర్క్ ఇచ్చారు. సేమ్ కలర్ కాంబినేషనే కానీ ట్రాన్స్పరెంట్ ఉండే విధంగా లేస్ వర్క్ యాడ్ చేశారు. ఓనీ కలర్ చూద్దాం. క్రీమ్ కలర్ మేడం, షిఫాన్ వస్తుంది. కింద దామన్ పార్ట్ అంతా కూడా సేమ్ వచ్చింది కదా క్రీమ్ కలర్, సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్తో ఇచ్చారు. అలాగే 4 సైడ్స్ బోర్డర్ కూడా ఇంతకు ముందు మనం ఏదైతే బెల్ట్ పార్ట్లో కింద దామన్ పార్ట్లో ఉన్న బోర్డర్ చూసామో అదే బోర్డర్ని 4 సైడ్స్ ఇచ్చారు. బ్లాక్ కలర్ బేస్ మీద మనకి గోల్డ్ కలర్తో ఒక డిజైన్ వచ్చింది కదండి దామన్ పార్ట్లో కట్ వర్క్ స్టైల్లో, సేమ్ అదే బోర్డర్ని ఇక్కడ కూడా 2 సైడ్స్. ఈ హాఫ్ సారీ కాస్ట్ 5990 మేడం. 5990 రూపీస్కి హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. 50% డిస్కౌంట్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ క్రోషియా వస్తుంది మేడం. క్రోషియా లేసా? లేస్. ఓకే, ఇది టోటల్గా లేస్ వర్క్లోనే క్రోషియా లేస్ అంటారండి. దాంట్లో మనకి ప్రింటెడ్ మోడల్లో కలర్స్, ఆల్ కలర్స్ మిక్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. మల్టీ కలర్ ఈ టైప్ ఆఫ్ స్కర్ట్స్కి ఏంటంటే ఏ కలర్ ఓనీ వేసినా బాగుంటుంది, ఏ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో గ్రీన్ ఉంది, రెడ్ ఉంది, బ్లూ, క్రీమ్, ఆల్ కలర్స్ మిక్స్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ 2 సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసి ఇక్కడ పర్పుల్ కలర్తో లేస్ వర్క్ ఇచ్చారు. ఇది మనకి బెల్ట్ పార్ట్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి కలీజ్ మోడల్ వచ్చింది. ప్లస్ కలీజ్ మోడల్లో
లోనే ఇది ఫిష్ కట్ మోడల్ కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే ఎక్కువ స్టోన్ వర్క్ అండ్ బీడ్ వర్క్ అట్లా లేకుండా లేస్ బోర్డర్ ఒకటి, ప్లెయిన్ బోర్డర్స్, మళ్ళీ పైన మనం బెల్ట్ పార్ట్లో ఏదైతే పర్పుల్ కలర్ కాంబినేషన్ లేస్ బోర్డర్ తీసుకున్నామో అది మిడిల్లో యాడ్ చేసి ఇక్కడ కూడా ఇంకొక లేస్ని రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్లో తీసుకున్నారనమాట. అంటే స్టోన్ వర్క్ అనేది ఎక్కడ యాడ్ అవ్వలేదు మొత్తం ఈ స్కర్ట్ పార్ట్లో. దీనికి బ్లౌజ్ అండ్ ఓణి ఎలా వచ్చిందో చూద్దాం. దీని బ్లౌజ్ వచ్చి షిమ్మర్ బ్లౌజ్ మేడం. షిమ్మర్ బ్లౌజ్, గోల్డ్ కలర్. స్కర్ట్ పార్ట్లో ఏ కలర్స్ అయితే ఇచ్చారో, ఏ మెటీరియల్ అయితే ఇచ్చారో అది మనకి హ్యాండ్స్ పార్ట్ కింద కలర్ఫుల్గా ఉండే విధంగా తీసుకున్నారు. ఇది మనం 3/4 కానీ లేదు అంటే షార్ట్ స్లీవ్స్ కానీ పెట్టుకుంటే బాగుంటుంది. దీనికి ఓనీ చూద్దాం. ఈ స్కర్ట్లో మనకి రెడ్ కలర్తో పాటు ఇంకొక కలర్ బ్లూ కూడా కనిపిస్తుందండి. సో బ్లూ కలర్ కాంబినేషన్ షిమ్మర్ నెట్టెడ్ మెటీరియల్ 0 సైజ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు ఓనీ కింద. బ్లూ కలర్ మీద చిన్న చిన్న కుందన్స్ ఇచ్చారు మిడిల్ పార్ట్ మొత్తం కూడా. అలాగే ఇంతకుముందు మనం బెల్ట్ పార్ట్లో 2 సైడ్స్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్తో గోల్డ్ కలర్, మధ్యలో పర్పుల్ కలర్ ఏదైతే చూసామో సేమ్ అదే 4 సైడ్స్ కూడా కామన్గా ఇచ్చేస్తారు. ఈ హాఫ్ సారీ కాస్ట్ 4190 మేడం. 4190 రూపీస్కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. ఇంతకుముందు మనం చూసినటువంటి హాఫ్ సారీస్, నెక్స్ట్ చూడబోయే వెరైటీస్ అన్నీ కూడా డిస్కౌంట్ ఉందండి. 50% డిస్కౌంట్ ఉంది. డిస్కౌంట్ తీయకుండా మనం ప్రైస్ చెప్తున్నాం, దాంట్లో మేము చెప్పిన రేట్లో మీరు 50% డిస్కౌంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చెప్పండి. నెట్టెడ్ మేడం, ఇది రెడ్ కలర్. నెట్టెడ్ రెడ్ కలర్. yes వావ్, టోటల్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అండ్ జరీ వర్క్ కనిపిస్తుందని చాలా గ్రాండ్గా ఉంది ఈ స్కర్ట్ పార్ట్ మొత్తం కూడా. పైన బెల్ట్ పార్ట్ అంటూ సపరేట్గా ఇవ్వలేదు, ఎందుకంటే శారీ మొత్తం కూడా అంటే ఈ స్కర్ట్ పార్ట్ ఏదైతే ఉంది హాఫ్ శారీ అంతా కూడా ఓనీ, బ్లౌజ్ అన్నీ కూడా గ్రాండ్గా ఇచ్చారు. ఫస్ట్ మనం స్కర్ట్ పార్ట్ చూద్దాము. ఇక్కడ నెటెడ్ మెటీరియల్ తీసుకున్నారండి, రెడ్ కలర్ షిమ్మర్ నెటెడ్ మెటీరియల్. దీనిపైన అంతా కూడా ఆల్ ఓవర్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది. అది కూడా మనకి కాటన్ థ్రెడ్ వర్క్, ఎంబోజ్ లుక్ ఉండే విధంగా ఇచ్చారు. ప్లస్ చిన్న చిన్న రెడ్ కలర్ కాంబినేషన్ కుందన్స్ కూడా యాడ్ చేశారు. ఇంకా ఇక్కడ ఉన్న గోల్డ్ కలర్ డిజైన్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ వచ్చేసరికి దానిపైకి చాలా బ్యూటిఫుల్గా ఈ గోల్డ్ కలర్ అనేది బాగా హైలైట్ అవుతుంది. ఇది కల్సే మోడల్లో తీసుకుని దానిపైన మనకి ఫ్లవర్స్ పెడితే ఎలా ఉంటుందో సేమ్ అదే టైప్ ఆఫ్ లుక్ వచ్చే విధంగా సిల్వర్ కలర్ ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి స్టోన్స్ యూజ్ చేశారు. అక్కడక్కడ గోల్డ్ కలర్ కుందన్స్ ఇచ్చారు. ప్లస్ గోల్డ్ కలర్తోనే ఇక్కడ దామన్ పార్ట్ మొత్తం కూడా బాగా హైలైట్ చేశారనమాట. ఇక్కడ మనకి అప్ అండ్ డౌన్స్ వచ్చే విధంగా డిజైన్, తర్వాత ప్యాచ్ వర్క్ బోర్డర్స్లో కూడా బ్లూ కలర్ అనేది యాడ్ చేస్తూ మధ్యలో పిటాయి వర్క్ అండ్ కుందన్ వర్క్, కింద షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి వేరియేషన్ కనిపించే విధంగా గోట్ వర్క్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ అండ్ ఓనీ ఎలా వచ్చాయో చూద్దాము. నెట్టెడ్ బ్లౌజ్ సేమ్ కలరా? సేమ్ కలర్. ఓకే, అంటే 3 పీసెస్ కూడా మనకి సేమ్ అండి. స్కర్ట్ మొత్తం రెడ్ వచ్చింది, బ్లౌజ్ పార్ట్ మొత్తం కూడా మనకి రెడ్ కలరే ఇచ్చారు, నెట్టెడ్ మెటీరియల్. ఇక్కడ మాత్రం మనకి బ్లూ కలర్ కింద దామన్ పార్ట్లో బ్లూ కలర్లో ఏదైతే డిజైన్ ఇచ్చారో ఆ డిజైన్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. దీనికి ఓనీ కూడా మనకి రెడ్ కలరే, సేమ్ ఫ్యాబ్రిక్, నెట్టెడ్ ఫ్యాబ్రిక్, షిమ్మర్ ఫ్యాబ్రిక్ అనమాట. అంటే షిమ్మర్తో కొంచెం షైనింగ్ మిక్స్ అవుతుంది దీంట్లో. దీనిపైన సిల్వర్ కలర్ ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి కుందన్స్ యాడ్ చేశారు. బ్లూ కలర్ ఇచ్చారు కదా హ్యాండ్స్ పార్ట్లో, ఈ బ్లూ కలర్ అనేది కామన్గా 4 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. మళ్ళీ 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో బిగ్ సైడ్ వచ్చి కింద దామన్ పార్ట్లో ఏ డిజైన్ అయితే వచ్చిందో సేమ్ అదే డిజైన్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారనమాట. ఈ హాఫ్ శారీ కాస్ట్ 5190 మేడం. 5190 రూపీస్కి హాఫ్ శారీ అవైలబుల్ ఉంది. శ్రీ పరిణయ సారీస్ అండ్ సూట్స్లో ఇలాంటి వెరైటీస్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం. వైట్ మేడం, నెట్టెడ్ వైట్. వావ్, మిల్కీ వైట్ కలర్. చాలా రేర్గా చూస్తుంటామండి వైట్ కలర్ అనేది. దానిపైన ఏ కలర్తో డిజైన్ వచ్చినా కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే పింక్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్ 3 కలర్స్ వేరియేషన్తో మనకి బెల్ట్ పార్ట్ డిజైన్ చేశారు. ఎక్కువ మనకి గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్ పిటాయి వర్క్తో డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. ఇక్కడ మాత్రం షిమ్మర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. దీనిపైన అంతా కూడా పిటాయి వర్క్ అవుట్లైన్, లోపలంతా కూడా గోల్డ్ కలర్ సాఫ్ట్ నక్కీ తీసుకున్నారు. ప్లస్ కుందన్స్ కూడా ఇచ్చారు. ఈ బుటీస్ ఈ పైన పార్ట్ మొత్తం కూడా కవర్ చేశారు. కింద చూసినట్లయితే దీనికి కింద పార్ట్లో కొంచెం లెంతీగా ఉండే విధంగా మ్యాంగో డిజైన్తోనే మనకి బుటీస్ యాడ్ అవుతాయి. ఆ తర్వాత ఇంకా కింద దామన్ పార్ట్లో మొత్తం కూడా గ్రీన్ కలర్ అనేది బాగా హైలైట్ అవుతుంది. మధ్యలో బ్లూ కలర్, చుట్టూ పింక్ కలర్ కాంబినేషన్తో సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఉన్నటువంటి ఒక బోర్డర్ని కూడా యాడ్ చేశారు. ఈ 2 సైడ్స్ కూడా ఇంతకుముందు మనం బెల్ట్ పార్ట్లో గ్రీన్ కలర్ బోర్డర్ ఏదైతే చూసామో సేమ్ బోర్డర్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ అండ్ ఓనీ ఎలా వచ్చాయో చూద్దాం. షిమ్మర్ కలర్ బ్లౌజ్. ఓకే, షిమ్మర్ జూట్ మిక్స్ ఉంది కదా. ఓకే, మనకి బోర్డర్లో అలాగే పైన బెల్ట్ పార్ట్లో ఏదైతే డిజైన్ వచ్చిందో సేమ్ డిజైన్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా ఇచ్చారు. దీనికి ఓనీ మనకి షిఫాన్ వచ్చింది మేడం. షిఫాన్
పింక్ కలర్. పింక్ కలర్తో మనకి స్కర్ట్ పార్ట్లో ఎక్కువ డిజైన్ అనేది కనిపిస్తుంది కదండి. అవుట్ లైన్ మొత్తం కూడా పింక్ ఇచ్చారు. సో ఆ కలర్ కాంబినేషన్తోనే మనకి ప్యూర్ షిఫాన్ మెటీరియల్ గోల్డ్ కలర్ కుందన్స్ ఇచ్చేసి 4 సైడ్స్ కూడా బెల్ట్ పార్ట్లో ఉన్న డిజైన్నే యాడ్ చేశారు. 2 సైడ్స్ కూడా ఇంతకు ముందు మనం దామన్ పార్ట్లో బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్కి చుట్టూ కూడా సర్కిల్స్ లాగా పింక్ కలర్ డిజైన్ వచ్చింది కదా, ఆ బోర్డర్ని సేమ్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ హాఫ్ శారీ కాస్ట్ 4190 మేడం. 4190 రూపీస్కి హాఫ్ శారీ అవైలబుల్ ఉంది. ఓన్లీ హాఫ్ శారీస్ మీద మాత్రమే కాదండి, 50% డిస్కౌంట్. శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ మీద కూడా అతి కొద్ది రోజులు మాత్రమే ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది ఉంటుంది, 50% డిస్కౌంట్. నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ కూడా పింక్ కలర్ మేడం. పింక్ కలర్ లేడీస్ ఫేవరెట్ కలర్. పింక్లోనే నెట్టెడ్ మెటీరియల్. ఇంకొకటి లోపల కూడా ఇంకొక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ కూడా కనిపిస్తుందండి. ఫస్ట్ మనం లోపల ఉన్న ఫ్యాబ్రిక్ ఏంటో చూద్దామా. బ్రొకెట్ స్టైల్లో వచ్చింది డిజైన్. పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని దానిపైన అంతా కూడా సిల్వర్ కలర్ కాంబినేషన్ వర్క్ వచ్చింది. ఈ పింక్ మొత్తం కూడా సాఫ్ట్ అంటే కొంచెం సెమీ వెల్వెట్ టైప్ ఆఫ్ మెటీరియల్ ఇచ్చారండి. దానిపైన మనకి పింక్ కలర్తో మ్యాంగోస్ అండ్ ఫ్లవర్ డిజైన్ క్రీపర్ వర్క్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఉన్న డిజైన్ అనేది మనకి ఈ నెట్టెడ్ మెటీరియల్లో నుంచి ఇలా కనిపిస్తుంది అనమాట. ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా బిగ్ సైజ్లో ఉన్నటువంటి మ్యాంగోస్ డిజైన్ చేశారు. 3 మ్యాంగోస్ని ఒక బంచ్ లాగా ఇచ్చారు. ఇక్కడ పర్పుల్ కలర్ ఏదైతే కనిపిస్తుందో అది మనకి సింగిల్ మ్యాంగో ఇచ్చారు. పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కుందన్స్ని మిడిల్ పార్ట్లో ఇచ్చారు. ఈ ప్లెయిన్ నెట్టెడ్ మెటీరియల్లో నుంచి ఇంతకు ముందు మనం ఏదైతే డిజైన్ చూసామో ఆ డిజైన్ అనేది మనకి ఇలా ఎక్కువ హైలైట్ అవుతుంది. దీంట్లో నుంచి బెల్ట్ పార్ట్ చూసినట్లయితే వెల్వెట్ మెటీరియల్, పికాక్ గ్రీన్ కలర్, క్రీమ్ కలర్ కాంబినేషన్, ఇక్కడ మల్టీ కలర్ కాంబినేషన్తో గోట్ వర్క్ లాంటి ఒక చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఇది బెల్ట్ పార్ట్, ఇది మొత్తం స్కర్ట్ పార్ట్. ఈ మ్యాంగోస్ డిజైన్ అనేది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే వస్తుంది. మిగిలినంతా కూడా మనకి ఇట్లా ప్లెయిన్ ఉంటుంది. అంటే లోపల అనేది మనకి సిల్వర్ డిజైన్ కనిపిస్తుంది. కింద దామన్ పార్ట్ చూద్దాం. దామన్ పార్ట్ మొత్తం కూడా ఎంబోజ్ లుక్ కనిపిస్తుందండి. ఈ ఎంబోజ్ లుక్ అంటే మనకి ఏంటంటే ప్లెయిన్ బోర్డర్స్లోనే సెల్ఫ్ లైన్స్ ఇచ్చేసరికి గోట్ వర్క్ లాగా కనిపిస్తుంది. మల్టీ కలర్ గోట్ వర్క్ ఇచ్చారు. 2 సైడ్స్ 3 సైడ్స్. ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఇంతకుముందు మనం బెల్ట్ పార్ట్లో ఎలా అయితే చూసామో పికాక్ గ్రీన్ కలర్ వెల్వెట్ మెటీరియల్ సేమ్ అదే కనిపిస్తుంది ఇక్కడ. అంటే ప్లెయిన్ ఇచ్చేసారు. బ్లౌజ్ రా సిల్క్ ఫ్యాబ్రిక్. ఇది లాచా మోడలా మేడం? అంటే హాఫ్ శారీ లుక్ కావాలంటే హాఫ్ శారీ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇంకొక బ్లౌజ్ కనుక మనం కుట్టించుకున్నట్లయితే 2 in 1 పర్పస్ యూజ్ అవుతుంది. ఇది మనకి లాచా మోడల్ వస్తుందండి. అంటే పైన మనకి ఒక టాప్ మోడల్ వస్తుంది. ఇదంతా కూడా ఫ్రంట్ పార్ట్. ఇక్కడ మనకి 2 మ్యాంగోస్ ఇచ్చారు. ఇక్కడ కట్ వర్క్ స్టైల్లో ప్యాచ్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఇది ఫ్రంట్ పార్ట్ వస్తుంది. బ్యాక్ కూడా మనకి ఈ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే హ్యాండ్స్ చూసినట్లయితే కనుక ఇంతకుముందు టాప్ పార్ట్కి బోర్డర్ ఏదైతే చూసామో కట్ వర్క్ బోర్డర్, ఆ బోర్డర్ని హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. దీనికి ఓని ఎలా వచ్చిందో చూద్దాం. పింక్ కలర్ నెట్టెడ్ వచ్చింది. పింక్ కలర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్, ఖైరీ డిజైన్ అంటారు కదా దీన్ని. ఓకే, మొత్తం కూడా సిల్వర్ కలర్ కాంబినేషన్తో పింక్ కలర్ షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ పైన నెట్టెడ్ మెటీరియల్ పైన మొత్తం కూడా చాలా దగ్గరగా ఇచ్చారండి. దానిపైన బ్లూ కలర్ కుందన్స్. ఇంతకుముందు మనం హ్యాండ్స్కి రిస్ట్ దగ్గర ఏదైతే మనకి కట్ వర్క్ స్టైల్ మ్యాంగో డిజైన్ వెల్వెట్ మెటీరియల్ అక్కడ గోల్డ్ కలర్ ఇచ్చారో సేమ్ అదే డిజైన్ని మనకి 4 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ చేశారు. దీనికి మనం షార్ట్ బ్లౌజ్ ఒకటి డిజైన్ చేయించుకున్నట్లయితే కనుక 2 in 1 పర్పస్ మనం ఈ హాఫ్ శారీని యూస్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ ఎంతో అడిగి తెలుసుకుందాం. 5790 మేడం. 5790 రూపీస్కి ఈ హాఫ్ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఆరెంజ్ కలర్ మేడం. ఆరెంజ్ కలర్ హాఫ్ శారీస్ మనకి ఆరెంజ్ కలర్ అనేది కొంచెం రేర్ కలర్స్ కాంబినేషన్ అండి. తక్కువగా డిజైన్ చేస్తూ ఉంటారు. ప్లస్ దీంట్లో కూడా మనకి 3 లేయర్స్ ఇచ్చారు. బెల్ట్ పార్ట్ అనేది సపరేట్గా డిజైన్ చేయకుండా ఇక్కడ వచ్చేసరికి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ టోటల్గా కలీజ్ మోడల్లోనే ప్లెయిన్ ఇచ్చారు. దీని కింద చూసినట్లయితే ఇక్కడ మొత్తం కూడా చమ్కీని కొంచెం పెద్ద సైజ్ చమ్కీని మనకి ఇట్లా హ్యాంగ్ అయ్యేటట్లు డబుల్ చమ్కీ యాడ్ చేశారు. కింద మనకి సాటిన్ పెట్టికోట్. ఈ దీంట్లో ఉన్న చమ్కీ ఏంటంటే ఈ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్లో నుంచి మనకి ఇలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇలా చాలా డిఫరెంట్ లుక్ ఉంది. ప్లస్ కింద మనకి దామన్ పార్ట్ చూసినట్లయితే స్నఫ్ కలర్ ఇచ్చారండి. మొత్తం కూడా స్నఫ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వెల్వెట్ మెటీరియల్. దానిపైన వచ్చేసరికి ఇట్లా అప్ అండ్ డౌన్స్ ఉండే విధంగా కట్ వర్క్ బోర్డర్ ఒకటి ఉంటుంది. హాఫ్ పర్ల్ బోర్డర్. ఇక్కడ కూడా మనకి స్నఫ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన టోటల్గా గోల్డ్ కలర్ కాంబినేషన్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఇంతకుముందు మనం ఏదైతే కింద మనకి చమ్కీ వర్క్ చూసామో కొంచెం పెద్ద సైజులో ఉన్నటువంటి హ్యాంగ్ అయ్యే చమ్కీ వర్క్ అది ఇక్కడ ఇచ్చేసి దానిపైన కుందన్ని యాడ్ చేశారు. అంటే టోటల్గా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి దామన్ పార్ట్ వచ్చింది. దీనికి బ్లౌజ్
బ్లౌజ్ అండ్ ఓనీ ఎలా వచ్చాయో చూద్దాం. నేను బ్లౌజ్ వెల్వెట్ వచ్చింది మేడం, బ్రౌన్ కలర్. బ్రౌన్ కలర్ కాంబినేషన్ వెల్వెట్ మెటీరియల్ పైన మనకి టోటల్గా గోల్డ్ కలర్తో డిజైన్ ఇచ్చారు. జ్యువెలరీ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. హ్యాండ్స్ పార్ట్లో మాత్రం ఇట్లా బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండ్ హాఫ్ పర్ల్ బోర్డర్ చూసాం కదా కింద. పర్ల్స్ని మనకి హాఫ్ లాగా కనిపిస్తుంది పర్ల్స్లో. సేమ్ ఆ బోర్డర్ని ఇక్కడ హ్యాండ్స్ పార్ట్లో యాడ్ చేశారు. దీనికి ఓనీ ఏ కలర్ ఇచ్చారు? క్రీమా, క్రీమ్ కలర్ నెట్టెడ్ ఓకే. వచ్చింది. 3 కలర్స్ వేరియేషన్, టోటల్గా మనకి ఇది 3 కలర్స్ వస్తుంది. ఇక్కడ ఓనీ చూసినట్లయితే టోటల్గా క్రీమ్ కలర్ కాంబినేషన్తో ఇక్కడ ఇంతకు ముందు మనం హ్యాండ్స్ పార్ట్లో ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ని 4 సైడ్స్ కామన్గా కంటిన్యూ చేశారు. కాకపోతే 2 సైడ్స్ మాత్రం ఎక్స్ట్రా, అంటే కింద ఇంతకుముందు దామన్ పార్ట్లో ఏదైతే బోర్డర్ చూసామో ఆ బోర్డర్ని 2 సైడ్స్ ఇచ్చారు. ఈ హాఫ్ సారీ కాస్ట్ 7790 మేడం. 7790 రూపీస్కి హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెట్టెడ్ మేడం, ఇది పింక్ కలర్. ఇది Okay. మెజెంటా పింక్ వస్తుంది. అంటే రాణి పింక్కి ఇక్కడ డిజైన్ అనేది మజెంటా పింక్ కలర్ ఇచ్చారు. ఇది మాత్రం మనకి షిమ్మర్ నెటెడ్ మెటీరియల్ యూస్ చేశారండి. బెల్ట్ పార్ట్ అనేది మాత్రం మనకి సాటిన్ మెటీరియల్ ఇచ్చారు. చాలా గ్రాండ్గా, ఇది బ్రైడల్ కలెక్షన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే చాలా గ్రాండ్గా ఉంది స్కర్ట్ పార్ట్ మొత్తం కూడా. అక్కడక్కడ మనకి ఈ బుటీస్ అనేది టోటల్గా మజంటా పింక్ కలర్ కాంబినేషన్ వెల్వెట్ మెటీరియల్స్ ఇచ్చి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్. ఇక్కడ చూసినట్లయితే ఆటిన్ టైప్ ఆఫ్, ఇక్కడ మళ్ళీ మ్యాంగో డిజైన్. ఈ డిజైన్ మొత్తం కూడా ఏంటంటే మనకి వెల్వెట్ మెటీరియల్తో డిజైన్ చేశారు. కింద దామన్ పార్ట్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. సురాస్కి స్టోన్స్ యూస్ చేశారు. కుందన్ వర్క్ అండ్ జరీ వర్క్తో చాలా హెవీగా ఇచ్చారు. టోటల్గా చెప్పాలంటే పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్కి సిల్వర్ కలర్ కాంబినేషన్ సురాస్కి స్టోన్స్ యూస్ చేశారు. దీనికి బ్లౌజ్ అండ్ ఓనీ ఎలా వచ్చాయో చూద్దాం. నెట్టెడ్ బ్లౌజ్ మేడం. నెట్టెడ్ బ్లౌజ్ మాత్రం మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. కింద మాత్రం ఇట్లా లీఫ్ వర్క్తో ఉన్నటువంటి బోర్డర్ని యాడ్ చేశారు. దీనికి ఓనీ చూద్దాం. పింక్ కలర్ మేడం, నెట్టెడ్. షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నెట్టెడ్ ఫ్యాబ్రిక్. సో మనకి షిమ్మర్ మిక్స్ అవ్వడం వల్ల ఏంటంటే ఇంకా అసలు మనకి జరీతో వర్క్ అసలు అవసరమే లేదు, ఎందుకంటే మంచి షైనింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్. దీనిపైన గోల్డ్ కలర్ కుందన్స్ ఇచ్చారు. ఈ బోర్డర్ 4 సైడ్స్ కూడా ఇంతకుముందు మనం హ్యాండ్స్ పార్ట్లో ఏదైతే డిజైన్ చూసామో ఆ డిజైన్ని మనకి 4 సైడ్స్ కామన్గా కంటిన్యూ చేశారు. ఇంకొక 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్ ఇంతకుముందు మనం సురాస్కి స్టోన్స్ యూజ్ చేశారని చెప్పాం కదా, సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్లో. సేమ్ ఆ బోర్డర్ని హ్యాంగ్ అయ్యే 2 పార్ట్స్లో కూడా కంటిన్యూ చేశారు. ఈ హాఫ్ సారీ కాస్ట్ 7790 మేడం. 7790 రూపీస్కి హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. ఇందులో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉందండి. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అనేది అతి కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓకే లక్ష్మీనారాయణ గారు, శ్రీపర్ణయ శారీస్ అండ్ సూట్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, శ్రీపర్ణయ శారీస్ అండ్ సూట్స్లో ఉన్నటువంటి హాఫ్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీపర్ణయ శారీస్ అండ్ సూట్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.